ఈరోజు ధ్యానాంశం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను మనం చదువుకొని ధ్యానం చేద్దాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. చాలు. ఈరోజు మనం దైవ ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే ఉప్పు. మనం లోకానికి ఎలా ఉన్నామంటే ఉప్పులాగా ఉన్నామంట. ఒక మంచి పోలిక. ఉప్పు గురించి సర్వసాధారణంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అందరికీ తెలుసు ఉప్పు గురించి. ఉప్పులో ఉన్న ప్రయోజనాలు కూడా అందరికీ తెలుసు. అయినా ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినై ఉన్నారు. మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి, మన ఆత్మీయ జీవితంలో స్థిరపడడానికి, ఆత్మీయంగా కట్టబడటానికి ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనము లోకములో ఎలా ఉన్నామంటే ఉప్పులాగా ఉన్నామంట. ఉప్పు చూడండి, అది విలువ లేని వస్తువే. బయట కొట్టుల్లో పంచదార, కందిపప్పులు, నూనె ప్యాకెట్లు అన్నీ లోపల పెడతారు. ఉప్పు బస్తాలు మాత్రమే బయట పడేస్తారు, బయట పెడతారు గుమ్మం దగ్గర. కానీ విలువైనటువంటి నూనె, కందిపప్పు, కారం, చింతపండ్లు ఇవన్నీనేమో లోపల పెట్టి గట్టి తాళాలు వేసేస్తారు. ఎందుకని ఉప్పు తీసుకెళ్ళరా? ఉప్పు చాలా తక్కువ ఖరీదు కదా, ఎవరు తీసుకెళ్ళరు. ఒక కేజీ ఉప్పు ఒక 5 రూపాయలు 10 రూపాయలు, చాలా తక్కువ విలువ లేనిది అనుకోవాలి. ఏదేమైనా ప్రభు మనల్ని ఎలా పోలుస్తూ ఉన్నాడంటే, మీరు లోకమునకు ఉప్పుగా ఉన్నారు. ఒకవేళ లోకంలో మీకు విలువ లేకపోయినా నేను విలువగా నిన్ను మార్చబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని విలువ లేని వారిని విలువైన పరికరముగా మార్చునుగాక. ఉప్పు అందరూ కూడా తేలిగ్గానే తీసుకుంటారు. కానీ ఉప్పులో ఉన్న శ్రేష్టమైనటువంటి దీవెన, ఉప్పులో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఈరోజు బైబిల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ పై వచనాలు కూడా మనం చదివితే ఎవరు ఉప్పుగా, లోకానికి ఉప్పుగా ఉంటారో యేసు ప్రభువారు ధన్యతల కొండ మీద కొన్ని ధన్యతల గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది 3 నుంచి చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగునట్లుగా ఇలాగు వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను కూడా హింసించారు. ఎవరు ఉప్పుగా ఉంటారు లోకానికి? అమ్మా ఒకసారి అందరూ ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయని పాట పాడేటప్పుడు ఎదురు జరగమని అర్థం. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానుందెనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానుందెనే. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహ కందవే నీకు ఆశ్చర్య క్రియలు. ఊహ కందవే
నీదు ఆశ్చర్య క్రియలు ఊహలు దూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా. లైవ్లో రికార్డ్ అవుతుందని మీకు చెప్పలేదు, అయినా చెప్పాల్సి వస్తుంది. ఆ వెనకాల వాళ్ళు మాత్రం జరగట్లా. మరి అలా మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎవరు లోకమునకు ఉప్పుగా ఉంటారో దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఎవరైతే ఆత్మ విషయమై దీనులుగా ఉంటారో వారు లోకానికి ఉప్పుగా ఉంటారు. అలాగే దుఃఖపడువారు ధన్యులంట, వారు లోకానికి ఉప్పుగా ఉంటారు. అలాగే సాత్వికము కలిగిన వారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, కనికరము కలిగిన వారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరుచువారు, నీతి నిమిత్తము హింసించబడువారు, వీరందరూ కూడా ఎవరైతే దేవుని కొరకు తమ జీవితాల్ని త్యాగం చేసుకొని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి దేవుని కొరకు ప్రయాసపడుతూ హింసించబడుతూ ద్వేషించబడుతూ అనేకులతో మరి కొట్టబడుతూ హింసించబడుతున్న వారు మనకున్నటువంటి మన ముందు ఉన్న తరము వారందరూ కూడా దేవుని కొరకు హింసించబడిన వారు, వారు చంపబడిన వారు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా వారందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్తా ఉన్నాడు ప్రభు, ఇదిగో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉప్పు గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దైవజనుడు ఎలీషా గారు కూడా ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా పాడైపోయినాయి, నీళ్ళన్నీ చేదుగా అయిపోయినాయి. అప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చాయా, నీళ్ళన్నీ తాగలేకపోతున్నాం. చదవండి 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 19వ వచనం అనుకుంటా. అక్కడ మాట మనం ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత నిస్సారమై ఉన్నది. ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదిగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒక నీరు, ఒక ప్రాంతం అంతా కూడా నిస్సారమైపోయి, నీరు పాడైపోయి, నీరు తాగిన వారందరూ కూడా మరణానికి అంచులు బట్టిగా వెళ్ళిపోతుంటే, అలాంటి సందర్భంలో దైవజనుడికి చెప్పారు ఈ విషయాన్ని. అయ్యా, మరి మా గ్రామం అంతా చాలా పాడైపోయింది, తాగడానికి కనీసం మంచినీళ్ళు సదుపాయం లేవు, కాబట్టి నువ్వు ఏం చేస్తావో అని ఆయనకు తెలియపరిచినప్పుడు ఆ దైవజనుడు కొత్త పాత్రలో ఉప్పు తీసుకురమ్మన్నాడు. ఉప్పు తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేయగానే ఆ నీళ్లు మంచినీరుగా మారిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ఉప్పు ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఉప్పును కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు అనటానికి ఒక రుజువు అన్నమాట. ఇక్కడ ఉప్పు ద్వారా అంటే అల్పులైన వారి ద్వారా కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు అనడానికి ఒక చిన్న రుజువు మీకు చూపించా. ఈరోజు ఉప్పును గురించి మనము కొన్ని విషయాలు త్వరగా మనం ధ్యానం చేద్దాం. అసలు ఉప్పు ఎక్కడ తయారవుతుంది? ఏదన్నా ఫ్యాక్టరీలో తయారవుతుందా? ఉప్పు ఎక్కడ తయారవుతుందంటే అది సముద్రపు ఒడ్డున ఒక ప్రత్యేకంగా ఉప్పు నీరు ఎండబెట్టి ఏం చేస్తారంట, ఆ ఎండబెట్టిన తర్వాత ఉప్పు తయారు చేస్తారు. ఈరోజు మొదటిగా మనం దేవుని సన్నిధిలో ఉప్పుగా మార్చబడాలి అంటే, లోకమునకు ఉప్పుగా ఉండాలి అంటే దేవుడు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నువ్వు లోకములో నుంచి
వేరుపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. లోకము నుంచి నువ్వు వేరుపరచబడితేనే నువ్వు లోకమునకు ఉప్పుగా మార్చబడతావు. సముద్రంలో నీరు ఉన్నంత వరకు అది ఉప్పుగా మార్చబడదు. అది సముద్రపు నీరుగానే ఉంటుంది, ఉప్పు నీరుగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే సముద్రములో నుంచి ఒక ప్రత్యేకంగా కొంత నీరుని బయటకు తీసి పక్కన పెట్టి దాన్ని కొంతకాలం పాటు సూర్యరశ్మి పడేటట్టుగా చేస్తారు, ఆ పడిన తర్వాత అది క్రమక్రమంగా ఎండిపోయి ఏమైపోద్ది అంటే ఉప్పు గడ్డలుగా తయారవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి అనుభవం. నువ్వు ఉప్పుగా లోకమునకు ఉండాలంటే మొదటి అనుభవం ఏంటంటే లోకములో నుంచి నువ్వు వేరుపరచబడాలి. వేరైన జీవితం, ప్రత్యేకించబడిన జీవితం నువ్వు జీవించాలి. దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని దేవుని కొరకు కడుపు కట్టుకొని నువ్వు ప్రత్యేకంగా మరి మనం 20 రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. మరి చూడండి, లోకస్తులు అందరూ కూడా మంచిగా టయానికి టిఫిన్ తింటున్నారు, టయానికి భోజనాలు చేస్తున్నారు. మనకేం పట్టిందండి? ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంటి మనకి? అంటే నువ్వు నేను మనందరం కూడా లోకములో నుంచి వేరు చేయబడ్డాం. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రత్యేకించబడితేనే, వేరైన జీవితం కలిగి ఉంటేనే మనము లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటాం, లోకానికి దీవెనకరంగా ఉంటాం, అనేకులకు ఉప్పుగా కనిపిస్తాం, ఉపయోగకరంగా. కాబట్టి మొదటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి లోకములో నుంచి మనము వేరుపరచబడ్డాం. బైబిల్లో ఒక మాట చదవండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడగునో అంగహీనుడగునో జీవముతో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకములో ఏం కలుగుతుందంటే శ్రమ. లోకములో ఏం కలుగుతుందంటే నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడే లోకము శ్రమ పెడతా ఉంటుంది, అభ్యంతరాలు పెడతా ఉంటాయి. చూడండి, అందుకని లోకంలో ఉన్నంత వరకు కూడా అన్యులుగా ఉన్నప్పుడు లేదా దేవుణ్ణి ఎరగనప్పుడు కొంత బాగానే ఉండొచ్చు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, నువ్వు ప్రత్యేకించబడిన తర్వాత కొన్ని శ్రమలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కొన్ని అవమానాలు కూడా వస్తాయి, కొన్ని నిందలు కూడా వస్తూ ఉంటాయి. కానీ దేవుని కొరకు అవన్నీ కూడా నువ్వు సహించుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సహించిన వాడు ఏం చేస్తాడంటే జీవమును పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని అక్కడ చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్ను తీసేసుకో. ఎందుకంటే ఆ కన్ను చేసిన తప్పుకి, ఆ కన్ను చేసిన పొరపాటుకి దేహమంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్దంట? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకోకుండా నువ్వు జీవమును పొందుకోవాలి, పరలోకానికి వెళ్ళాలంటే అభ్యంతరపరిచే కన్ను కానీ, కాలు కానీ, చెయ్యి కానీ తీసేసుకుంటే ఇక నిన్ను అభ్యంతరపరిచేవి ఏవి కూడా ఉండవు. ఆ కుంటివారుగానో, గుడ్డివారుగానో, మోగవారుగానో, అందహీనులుగానో పరలోకానికి వెళ్తే పరలోకంలో ఇలా ఉండరు. ఒకవేళ ఈ లోకంలో నల్లగా ఉండొచ్చు, లేకపోతే పొట్టిగా ఉండొచ్చు, లేకపోతే అందహీనంగా ఉండొచ్చు, వికలాంగులుగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు ఈ లోకంలో. కానీ పరలోకంలో వాళ్ళ రూపురేఖలే మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో వాళ్ళు ఎలా ఉంటారంటే వారు మహిమ కలిగిన దేహాలను ధరించుకొని వారు ఇక ఆ గుడ్డి కన్ను, కుంటి కన్ను, ఇక అలాంటి వికలాంగుతనము కానీ, అందహీనమైనటువంటి ముఖాలు కానీ, అందహీనమైనటువంటి శరీరాలు కానీ వారు ఉండరు. ఇక
వారు ఎల్లప్పుడూ ఎలా ఉండబోతున్నారంటే దేవదూతల వలె ప్రకాశిస్తారని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఈ శరీరం ఈ లోకంలో మనకి లోక సంబంధమైనటువంటి అభ్యంతరాలు వస్తూ ఉంటాయి, కానీ నువ్వు లోకములో నుంచి ఎప్పుడైతే వేరుపరచబడతావో, లోకములో నుంచి ఎప్పుడైతే ప్రత్యేకించబడతావో, అప్పుడే నువ్వు లోకములో ఉప్పుగా నువ్వు మార్చబడదువుగాక. నువ్వు లోకమునకు ఉప్పుగా ఉండాలంటే ప్రత్యేకించబడాలి. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అది ప్రత్యేకించబడటం. యోహాను సువార్తలో కూడా ఇంకో మాట మనం చదువుకోవచ్చు. 7వ అధ్యాయం 7వ వచనంలో ఇంకో చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని క్రియలు చెడ్డవని దాని గురించి మీకు సాక్ష్యం ఇస్తున్నాను, అది నన్ను ద్వేషించున్నది. లోకములు ఏమున్నాయంటే చెడ్డ కార్యాలు ఉన్నాయి, చెడ్డ తలంపులు ఉన్నాయి, చెడ్డ పద్ధతులు ఉన్నాయి. అందుకనే ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, లోకములో నుంచి మనము వేరుపరచబడుదుముగాక. ఉప్పు నీరుగా అది సముద్రంలో నుంచి వేరుపరచబడితే అప్పుడు అది ఉప్పుగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి మాట. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుదాం. అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ కూడా రుచికరముగాను కృపా సహితముగాను ఉండనీయుడి. చాలు, ఇది రెండవ మాట. మన మాటలు సంభాషణ ఎలా ఉండాలో కొలస్సీ రాసిన పత్రిక ద్వారా రాస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఉప్పు వేసినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఉప్పు వల్ల ఉపయోగం ఏంటంట? రెండో ఉపయోగం ఏంటి? ఒక మంచి బిర్యానీ వండుతున్నాం, ఒక చికెన్ కర్రీ వండుతున్నాం, అన్ని మసాలాలు వేసేసాం, అన్ని దినుసులు వేసేసాం, కానీ ఒకటైలా ఉప్పు వేయలా. ఉప్పు అయిపోతే దాని టేస్ట్ రాదన్నమాట, దాని రుచి బయటికి రాదు. అందుకని ఉప్పుకి కొంచెం ఎగస్ట్రాలు. ఏంటా ఎగస్ట్రాలు అంటే, అన్నీ వేసుడు, నన్ను కూడా వేసుడు కొంచెం, అప్పుడు నా టేస్ట్ ఏంటో బయటపడిద్ది అంటది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉప్పు అనేది ఒక రుచికరానికి రుచి పదార్థం. అన్నీ వేసినా ఉప్పు వేగిపోతే అది చప్పగానే ఉంటుంది. అలాగని ఎక్కువ వేసినా డేంజరే. కొంతమంది కొత్త కోడళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, పాప అప్పుడే ట్రైనింగ్లో ఉంటారు కదా, వంట చేయమన్నాం అనుకో, ఎత్తే ఉప్పు గట్టిగా వేసేస్తారు, బాగా కసింగా, లేకపోతే చప్పగా చేస్తారు. పాపం వాళ్ళకి ట్రైనింగ్ అవ్వాలి కొంచెం. అప్పుడు కానీ వారికి ఎంత ఉప్పు వేయాలో, ఎంత ఉప్పు వేస్తే రుచిగా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. బైబిల్ చెప్తా ఉంది, యోబు గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే మాట మనం చదువుతాం. చదవండి ఒకసారి. యోబు గ్రంథం. ఉప్పు లేక రుచి లేని దాన్ని ఎవరైనా తిందురా? ఉప్పు రుచి కొరకడానికి అక్కడ ఒక మాటను కూడా మనం చదువుకున్నాం. అంటే ఉప్పు దేనికి ఉపయోగపడుతుందంటే, ఉప్పు వల్ల ప్రయోజనం అది మంచిగా అన్ని పదార్థాలని రుచికరంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మీరు ఉప్పులాగా ఉన్నారయ్యా అంటున్నారు. మనం లోకంలో ఎలా ఉన్నామంట? ఉప్పులాగా ఉన్నాం. అంటే మనము లోకములో అందరున్నా మనము రుచి వేరే. మనం మాట్లాడేటప్పుడు కానీ, అందుకే మీ సంభాషణ రుచికరంగా ఉండినట్లుగా ఉప్పు వేసినట్లు ఉండాలని కొలస్సీ పత్రికలో మనం చదువుతున్నాం. మీ సంభాషణ ఎలా ఉండాలి? మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు రుచికరంగా ఉండాలి ప్రజలకి. మనం ఒక 10 నిమిషాలు ఎవరితో అయినా మాట్లాడుతున్నాం, ఆ సంభాషణలో వారిని ప్రభువుని పరిచయం చేయాలి, ప్రభు యొక్క రుచిని చూపించాలి. ఆయన రుచి చూసి మీరు తెలుసుకోండి అని వాక్యం ఉంటుంది కదా. అలాగే ప్రభు యొక్క రుచిని మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి ఇంకా ఎక్కువసేపు మనతో మాట్లాడాలనిపించాలి. ఇంకే కొద్దిసేపు కూర్చుందాం ఈయనతో,
ఇంకొద్దిసేపు మాట్లాడదాం అనే ఆలోచన ఎదుటి వ్యక్తికి కలగాలి. ఒక 5 నిమిషాలు మాట్లాడంగానే చిరాకు పుట్టిందనుకో, ఏందో తలకాయ నొప్పిగళ్ళలాగా ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, లింక్ లేకోకుండా. కొంతమంది మాట్లాడితే ఒకదానికి సంబంధం ఉండదు, ఏదేదో టాపిక్లు తీసుకొచ్చేసి ఒక గంట బుర్ర తినేస్తూ ఉంటారు. మనం మాట్లాడితే ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలి. వాళ్ళు కదలకూడదు, మెదలకూడదు, చక్కగా అక్కడ మనం చెప్పే ప్రతి మాట వింటూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆ మాటలు ఏంటంటే జీవపు మాటలే చెప్పాలి. ఇంట్లో విషయాలు, ఎక్కడెక్కడ విషయాల్లో మనం చెబితే అది రుచికరంగా ఉండకపోవచ్చు. ఆ రుచికరంగా ఉండాలంటే దేవుడు మన కొరకు ఏం చేశాడు, మనం ఆయన కొరకు ఏం చేయబోతున్నాం, ఆయన మన కొరకు ఏం చేశాడో అన్నీ చెప్తా ఉన్నాం అనుకోండి, ఆ విషయాలన్నీ వారికి ఒక ఆలోచనకరంగా ఉంటాయి, రుచికరంగా అనిపించి, అవును నిజంగానే ప్రభు గొప్పవాడు కదా, ఆయన మన కొరకు ఆయన సర్వోన్నతమైన స్థలములు విడిచిపెట్టి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. మనందరి కోసం ఆయన ఇదిగో ఈ భూమి మీద కలువరి శిలువలో ఒక యాగం చేసి, ప్రాణ త్యాగం చేసి మనందరి కోసం చనిపోయాడు. అందరిలాగా చనిపోయినా ఆయన మరలా 3వ రోజు సమాధిని జయించి తిరిగి లేచాడు. ఇదిగో ఆయన పునరుద్ధానుడై తండ్రి యొద్దకు వెళ్ళాడు. మరలా ఆదరణకర్తని భూమి మీదకి పంపించాడు. మరలా ఆయన మొదటిసారి వచ్చినట్టు కాకుండా మరలా 2వసారి రాబోతున్నాడు. ఆయన కడబోర శబ్దం ఎవరికైతే వినపడుతుందో, ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది పశ్చాత్తాపముతో దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, ఇదిగో వారందరినీ ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన ఒక మహిమగల సింహాసనం ఆయనకు ఉంది. అక్కడ ఆయన మనందరి కోసం నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నివాస స్థలాల్లో మనం స్థిరపడబోతున్నాం. ఇలాంటి మంచి రుచికరమైనటువంటి మాటలు ప్రజలకు చెప్పినప్పుడు వారు కూడా దేవుని వాక్యాన్ని విని దేవుని మందిరానికి రావటానికి వారు కూడా ఆసక్తి చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని మన బాధలు, మన కష్టాలన్నీ కూడా అలాగే చెప్తూ ఉంటే, ఏమంటే మీరే సరిగ్గా లేరు, ఇక మీ దగ్గరికి మేమే వస్తాం, మిమ్మల్ని ఎలాగా మేము నమ్ముతాం అని వారికి అనుమానం రావచ్చు. అందుకని మన మాటలు ఎలా ఉండాలంటే రుచికరంగా, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే రుచికి సాదృశ్యంగా ఉంది. మంచి టేస్ట్ రావాలంటే తగినంత ఉప్పు వేసినప్పుడు చక్కగా ఆ తగినంత రుచి, దానికి ఎంత రుచి వస్తుందో ఆ రుచికరంగా మనము కూడా మాట్లాడుతూ దేవుని సువార్తను ప్రకటించుదుముగాక. అలా సువార్తను ప్రకటించిన రోజే నువ్వు లోకానికి ఉప్పుగా మార్చబడతావని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. 3వదిగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఉప్పు ఎలా ఉండాలంటే మరి అది సమపాళ్ళుగా, లేకపోతే ఉప్పుని ఎలా ఉపయోగించుకుంటాం, తగినంత ఉపయోగించుకుంటాం, సమపాళ్ళుగా. ఈ సమపాళ్ళుగా ఉపయోగించుకున్నప్పుడే దాని యొక్క శక్తి బయటకు వస్తుంది. అలాగే మనం ఉప్పుగా లోకానికి ఉండాలంటే మనము కూడా ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, మన ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మన పద్ధతి అన్నీ కూడా మంచిగా ఒక క్రమశిక్షణ, డిసిప్లైన్ ఇలాంటివి మనం కలిగి ఉండాలి. అది సమపాళ్ళుగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఇస్సాకును ఒక సాదృశ్యంగా తీసుకోవచ్చు. చూడండి 26వ అధ్యాయంలో ఇస్సాకుని గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఇస్సాకు క్రమక్రమంగా వర్ధిల్లుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఒక డిసిప్లైన్గా స్టెప్ బై స్టెప్ అలాగ ఒక క్రమబద్ధతగా సమపాళ్ళుగా ఉప్పు వేసినప్పుడే అది రుచికరంగా ఉంటుంది అనటానికి దానికి ఒక ఆత్మీయ అర్థం ఏంటంటే క్రమశిక్షణ, లేకపోతే క్రమబద్ధంగా. దేవుడు వాక్యం కూడా చెలవిస్తుంది కదా, 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగా. అంటే స్టెప్ బై స్టెప్ అలాగ ఆశీర్వదించబడతాం. ఏలియా కూడా బలిపీఠాన్ని కడుతున్నాడు. బలిపీఠాన్ని కట్టేటప్పుడు ఏం చేశాడంటే 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడు, బలిపీఠాన్ని కట్టెలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే ఒక క్రమంగా పేరుస్తున్నాడంట. క్రమంగా పేర్చినప్పుడే కదా ఆ బలిపీఠము చక్కగా మండేది. ఆ మాట చదవండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. నీళ్లు నింపి దహన బలి
ఉమ్, 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 ఉమ్. ఆ ప్రకారమే చేయడని చెప్పగా ఉమ్, ఉమ్, ఉమ్. వారు మూడవ మారు కూడా చేశారంట. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠమును దహించింది. ఆ బలిపీఠం మీద పెట్టబడినటువంటి ఆ దహన బలిని కాల్చివేసింది. ఇవన్నీ జరగటానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, బలిపీఠము పడద్రోయబడినటువంటి బలిపీఠాన్ని క్రమంగా కట్టాడు, కట్టెలను కూడా క్రమంగా బేర్చాడు. అన్ని ఆల్టర్నేట్గా క్రమంగా ఉండబట్టే దేవుని యొక్క మహిమ కార్యాలు ఏలియా ప్రవక్త జీవితంలో చూడగలిగాడు. ఈరోజు మనము కూడా ఆ దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. అప్పుడే మనము లోకమునకు ఉప్పుగా మార్చబడతాం. ఆ ఉప్పుగా మార్చబడాలంటే ఒక క్రమశిక్షణ. దైవ సన్నిధికి మనం వస్తున్నప్పుడు, వెళ్ళేటప్పుడు మనం నిన్నటి కాలంలో చదువుకున్న ప్రసంగి 5:1 నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన బాగా చూసుకోవాలంటే మనకు డిసిప్లిన్ అనేది కూడా, క్రమశిక్షణ, క్రమం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. మన క్రమాన్ని చూసినప్పుడే ఎదుటివారికి అనిపించింది వాళ్ళు చాలా క్రమంగా ఉన్నారు, వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడతారు, వాళ్ళు సమయానికి దేవుని మందిరానికి వెళ్తారు, సమయానికి వారి క్రమం కూడా. మనం కూడా చూడండి, టైము టు టైమే. 9 గంటలకి ప్రారంభించబడినప్పుడు కరెక్ట్గా టయానికే ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఒక క్రమశిక్షణ అనేది మొదటి నుంచి మన దైవజనులు మనకి నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి అలాగే మనము కూడా అదే క్రమశిక్షణలో ఒక 5 నిమిషాలు అటు ఇటుగా ఎప్పుడన్నా ఒకసారి లేట్ అవ్వచ్చు, కానీ సాధ్యమైనంత వరకు ఒక క్రమం, ఒక టైము పెట్టుకున్నప్పుడు ఆ టైంలోనే ముగించడానికే ప్రయత్నం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుందంటే ఒక క్రమశిక్షణకు, ఒక డిసిప్లైన్కు సాదృశ్యంగా ఉంది. మనం లోకానికి ఉప్పుగా ఉండాలంటే మనము కూడా క్రమశిక్షణగా ఉండాలి. కట్టెలు క్రమంగా పేర్చాలి, ఆ బలిపీఠము క్రమంగా కట్టబడాలి. అన్నీ క్రమంగా ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు ఆ బలిపీఠం మీదకి దిగివచ్చి అగ్నితో ఆ దహన బలిని కాలుస్తాడు. ఆ దహన బలి దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడుతుంది. అందుకనే మూడోదిగా మనము చూస్తున్నాం, ఒక చక్కగా సమపాల్లో ఉప్పు వేస్తే అది రుచికరంగా ఉంటుంది. ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే. 4వ పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉప్పులో మరొక శ్రేష్టమైంది అధ్యాయంలో మనం చదువుతాం. 5వ అధ్యాయం 13వ వచనంలోనే ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుతుంది అని మనం జ్ఞాపకం చేసుకున్న ఒక మాట. ఉప్పు నిస్సారం అయిపోతాం అంటే ఏంటి అంటే, ఉప్పులో ఉప్పుదనం లేదు. అంటే అసలు ఉప్పులో ఉండాల్సింది ఏంటి? ఉప్పుదనమే కదా. దాంట్లో సారం అంతా పోయి ఆ తెల్లగడ్డలు మిగిలిపోయినాయి అనుకోండి, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా మనకి? మరలా ఎలా సారం పొందుకుంటుంది? అలాగే మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి ఉప్పుగా ఉన్నటువంటి మనము, ఉప్పుగా లోకమునకు ఉన్నటువంటి మనము, మన జీవితాల్లో కొంచెం ఉన్న సారం తగ్గిపోతూ ఉంటుంది. అంటే శక్తి తగ్గిపోతూ ఉంటుంది, బలం తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థనలు దేనికోసం అంటే మరలా శక్తిని పొందుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. మరలా సారవంతమైన జీవితాన్ని మళ్ళా పొందుకోవాలి. ఒకవేళ ఈ సంవత్సరంలో కొంచెం సారం తగ్గింది, కొంచెం ప్రార్థన జీవితం తగ్గింది, కొంచెం దేవునిలో నిలబడలేకపోతున్నాం, దేవునిలో ఎదగలేకపోతున్నాం, పరిస్థితులు కొంచెం బలహీనమవుతున్నాయి, ఉపవాసం ఉండలేకపోతున్నాం, ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే సారం తగ్గిపోవడమే. కొంచెం మనిషిలో ఆత్మీయ జీవితంలో సారం తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని వాక్యం, ఆది అపోస్తులకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్.
పరిశుద్ధాత్మ దేవుడు మనం మీదకి వచ్చినప్పుడు, మన లోనికి వచ్చినప్పుడు మరలా మనకి రీఛార్జ్ అయిపోద్ది అనమాట. ప్రైజ్ ది లార్డ్. మరలా ఆయన శక్తిని మనం పొందుకుంటాం. మరలా మనకి ఈ సారం లేని ఉప్పు ఏమైపోద్దంటే మరలా సారవంతంగా మార్చబడునుగాక. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా సారము కోల్పోయిన కుటుంబాలు, సారము కోల్పోయినటువంటి జీవితాలు మరలా తిరిగి కట్టబడునుగాక. ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ఉద్దేశం అదే, మరలా తిరిగి కట్టబడటం, కోల్పోయిన ప్రతి పరిస్థితిని మరలా తిరిగి కట్టబడటం, ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టబడటం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మరలా పొందుకోవడం, పరిశుద్ధాత్మ వరాలను మనం పొందుకోవడం, ఆత్మ ఫలాలు మరలా తిరిగి ఫలించడానికి ఇది ఒక మంచి అవకాశంగా ప్రభు మనల్ని ఉద్దేశించి, మనల్ని ప్రేమించి ఉపవాస ప్రార్థనలు దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. మరలా తిరిగి పొందుకోవడానికి, మరలా తిరిగి సారం పొందుకోవడానికి, పైనుంచి శక్తిని పొందుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. వారందరూ ఏక మనసుతో ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన గాలి వారి మీదకి వచ్చిందంట. బలమైన గాలి వారి మీదకి రావటమే కాదు, వారందరి మీద వాలినప్పుడు వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ దేవునిలో సంతోషిస్తూ వాళ్ళ భయాలు పోయినాయి, వారి అనుమానాలు పోయినాయి, వారికి ఉన్న సందేహాలన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇక వారు ధైర్యం తెచ్చుకున్నారు. ఎప్పుడైతే మరలా సారము పొందుకున్నారో, మరలా వారు కట్టబడ్డారో, ఆ అపోస్తులు మరలా ధైర్యం తెచ్చుకొని దేవుని స్వార్థను ప్రకటించడానికి ఒక్కొక్కరు ఒక దిక్కు వెళ్ళిపోయారంట. అప్పుడు వరకు బయటికి రావట్లా, అప్పుడు వరకు భయం వేసింది వాళ్ళకి. అమ్మో ఎవడేం చేస్తారో అని ఒక గదుల్లో కూర్చోవడం, ప్రార్థన చేసుకోవడం, ఒక గదిలో కూర్చోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇంతే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని మరలా నింపాడో శక్తితో, వెంటనే అక్కడ రాయబడిన మాట చదువుదాం ఒకసారి. 8వ వచనంలోనే యోదయ సమరయ, ఆ మాట చదవండి ఒకసారి. భూదిగంతముల వరకును, ఎప్పుడైతే సారం పొందుకుంటామో, శక్తిని పొందుకుంటామో, అప్పుడు భూదిగంతముల వరకు కూడా దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మరలా లోకమునకు ఉప్పుగా మార్చబడతావు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఒకవేళ సారం తగ్గిపోయినా, బలం తగ్గిపోయినా దేవుడు మరలా శక్తిని ఇవ్వబోతున్నాడు, మరలా బలాన్ని ఇవ్వబోతున్నాడు, మరలా సారవంతమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వరకు కూడా 4 విషయాలు ఉప్పును గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటిగా అది సముద్రములో నుంచి వేరుపరచబడాలి, అంటే లోకములో నుంచి ప్రత్యేకమైన జీవితం. రెండోది మన సంభాషణ రుచికరంగా ఉండాలి. మూడవదిగా అది సమపాళ్ళలోనే వేయబడాలి, ఎంత కావాలో అంతే వేయబడాలి. మూడవ మాట. నాలుగవదిగా సారం ఒకవేళ పోతే మరలా ఉప్పులో అది ఉపయోగకరంగా ఉండదు, మరలా తిరిగి సారము పొందుకోవాలి. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మందిరములో ప్రతిదానికి కూడా ఉప్పును ఉపయోగించమని మోషేకి దేవుడు తెలియపరిచాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి అర్పణలో కూడా లేవీకాండం 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు అర్పించే ప్రతి నైవేద్యానికి ఉప్పును ఖచ్చితంగా చేర్చాలి. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉంచాలి. చాలు, ఈ మాట సరిపోద్ది. నువ్వు అర్పించే ప్రతి నైవేద్యంలో ఏముండాలంట? ప్రతి నైవేద్యంలో కూడా ఉప్పు కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవునికి మనం అర్పించే నైవేద్యము ఒక నిబంధనతో కూడిందిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక నిబంధన, దేవునితో మనము చేసుకునే నిబంధన, దేవునికి మనకి ఒక నిబంధన.
అంటే ఒప్పందం అంటారు కదా, ఒప్పందం, ఒట్టు పెట్టుకోవడము, ప్రమాణం చేయటము, ఇలాంటివన్నీ కూడా ఆ మాట కిందే వస్తుంది అన్నమాట. మనం దేవునితో ఒక ప్రమాణం చేసుకుంటాం. అన్న ఒక ప్రమాణం చేసింది, ఏమని? అయ్యా, మరి నాకు బిడ్డలు లేరు కదా, నువ్వు ఎవరైనా ఒక బిడ్డని, కుమారుడిని ఇస్తే మరలా నేను తిరిగి నీ సన్నిధిలో సేవకు ఇచ్చేస్తా. వాడికి బ్రతికినంతకాలం నీ మందిరంలోనే బ్రతకాలి, నీ సేవే చేయాలి అని చెప్పి ఒక నిబంధన చేసుకుంది అన్న. చేసుకున్న తర్వాత ఆ నిబంధన దేవుడు స్థిరపరిచాడు కాబట్టి ఆమెకి సంవత్సరం తిరిగేలోపుగా గర్భఫలం వచ్చింది. ఒక చక్కని కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఆయనకు ఒక మంచి పేరు పెట్టారు, సమూయేలు అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన తర్వాత మరి పాలు విడిచేంత వరకు తల్లి దగ్గరే పెరిగాడు. పెరిగిన తర్వాత ఏం చేసింది తల్లి? అయ్యో, నేను దేవునితో నిబంధన చేసుకున్నా, నువ్వు నా దగ్గర ఉండటానికి వీల్లేదు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి, సన్నిధిలోకి వెళ్ళిపోయి జాగ్రత్తగా పరిచర్య చేయి. దైవజనుడు ఏ మాట చెప్తే ఆ మాటను ప్రార్థన చేసుకో, ఖాళీ సమయాల్లో దైవజనుడు ఏ పని చెప్పినా ఇసుక్కోబాకు అని అన్ని విషయాలు ఆ కుమారుడికి బోధించి చక్కగా క్రమం నేర్పించి, పాలు విడిచిన తర్వాత ఆమె ప్రమాణం చేసుకుంది కాబట్టి ఆ ప్రమాణము నెరవేర్చడానికి, నిబంధనను స్థిరపరచుకోవడానికి ఆమె ఏం చేసిందంటే దేవుని మందిరానికి తీసుకొచ్చి ఆ బాబుని విడిచిపెట్టేసిందంట. మనమైతే అలా చేస్తామా? మనం చేయకపోవచ్చు. ఒకవేళ దేవునితో మాటిచ్చి నెరవేర్చుకోలేకపోవచ్చు. నువ్వు అర్పించే ప్రతి అర్పణ దేవునికి అంగీకారంగా ఉండాలంటే దాంట్లో ఏముండాలి? ఉప్పు వేయాలి ఖచ్చితంగా. ఉప్పు లేకపోతే దేవుడిని ఆ యొక్క అర్పణ అంగీకరించడు. ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునితో నువ్వు చేసుకున్న ప్రమాణం, దేవునితో నువ్వు చేసుకున్నటువంటి నిబంధన. ఇదిగో యాకోబు కూడా దేవునితో ప్రమాణం చేసుకున్నాడు. అయ్యా, నువ్వు నన్ను దీవిస్తే నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు నాకు కలిగిన దాంట్లో నీకు కానుకిస్తా అని చెప్పి ఒక తీర్మానం చేసుకుని ఒంటరిగా వెళ్ళాడు. బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు ఆయన్ని ఎలా ఆశీర్వదించాడంటే 2 గుంపులుగా ఆశీర్వదించాడు. డబల్ పోర్షన్ అంటే 2 ఆశీర్వాదం. ఆయన ఎక్స్పెక్ట్ చేయనంతగా పశువుల మంద కానీ అన్నిట్లో కూడా అబ్రహాము కూడా అలాగే వాగ్దానం చేసుకున్నాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఇలాగ మనము చూస్తే దేవునితో ఒక కవనెంట్ అంటారు, దాంట్లో నిబంధన చేసుకోవడం. నిబంధన ఉంటేనే దేవుడు ఆ కార్యం చేస్తాడు. నువ్వు ఒక త్యాగం చెయ్యాలి. ఇదిగో ఈ కార్యం జరిగితే నేను ఈ పని చేస్తా ప్రభువా, ఈ కార్యం జరిగితే నేను ఈ త్యాగపూరితమైన కార్యం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని నువ్వు మొదటగా నిబంధన చేసుకొని నిలబడితే దేవుని సన్నిధిలో దేవుడు నీ పక్షా నుండి ఆ కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మన అర్పణలో ఏముండాలంటే ప్రతి దాంట్లో కూడా అది యాజకులకు చెప్తున్న మాట, ఉప్పు కంపల్సరిగా ఉండాల్సిందే. అంటే నిబంధన, మనం ఒక నిబంధన చేసుకోవాలి దేవునితో. ప్రతి దానికి ఒక ప్రమాణం చేసుకోవాలి. ప్రతి ప్రమాణము నెరవేర్చే వారంగా కూడా ఉంటేనే అర్పణ దేవునికి అంగీకారంగా ఉంటుందని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక 2 విషయాలు మీకు త్వరగా చెప్పేసి ముగించేస్తాను. 6వదిగా ఈరోజు మనము ఉప్పుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 6వ మాట ఏంటంటే, అసలు ఉప్పు దేనికి వాడతారంటే రుచికరంగా వాడతారు, నిబంధన చేయడానికి వాడతారు. సహజంగా మనం ఆలోచన చేయాలి, ఉప్పు దేనికి వాడతారంటే ఒక వస్తువు పాడైపోకుండా. వస్తువు ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చినాయి కానీ, ఇప్పుడు ఐసులు వచ్చినాయి కానీ, ఇంతకుముందు పూర్వకాలంలో వస్తువు కానీ ఆహారం కానీ పాడైపోకుండా ఉండాలి అంటే, మాంసం కానీ, కొంతమంది శరీరాలు, చనిపోయిన వారి శరీరాలు కూడా పాడైపోకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పుతో భద్రపరుస్తారు. ఉప్పుతో భద్రపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని కుటుంబాలు కట్టబడాలన్నా, ఒక వస్తువు నిలబడి ఎక్కువ కాలం బ్రతకాలన్నా ఉప్పు అనేది కంపల్సరీగా ఉపయోగించేవారు పూర్వ దినాల్లో. ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు. నేనేమన్నా ముసలోడిని అనుకుంటున్నారు నాకు తెలియడానికి. నేను చరిత్రలో చదువుకొని మీకు చెబుతున్నా. ప్రైజ్ ది లార్డ్. మన పూర్వీకులందరికీ తెలుసు, పెద్దోళ్ళందరికీ తెలిసి ఉంటుంది బహుశా ఇవన్నీ. ఆ ఉప్పు వస్తువు పాడైపోకుండా ఉపయోగిస్తారు. కాబట్టి
దీంట్లో ఉన్న మరొక ఆత్మీయ అర్థం ఏంటంటే పతనమయ్యే కుటుంబాలు మరలా బాగుపడాలి అన్నా సరే అక్కడ ఉప్పు అనేది చేర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబాలు పతన అవస్థలో ఉన్నాయి, మరలా తిరిగి దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని కాపుదల పొందుకోవాలంటే ఖచ్చితంగా ఉప్పు అనేది చేర్చాలి దాంట్లో. అబ్రహాము లోతు విషయంలో లోతు కుటుంబాన్ని లేకపోతే ఆ సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని ఆయన ప్రేరేపణ కలిగి కోపంతో ఉన్నప్పుడు అబ్రహాము లోతు పక్షాన ఆ పట్టణం పక్షాన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దీన్ని పాడు చేయబాకయ్యా దయచేసి. ఆ మాట ఒకసారి చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము. నిల్వ ఉంచబడడానికి లేదా క్షేమము కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. 26వ వచనాన్ని చదువుదాం. 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల ఇదిగో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున పట్టణమందు నాశనము చేయదువా అని మరలా అడిగాను. అందుకైన అక్కడ 40 మంది 45 నాకు కనపడిన ఎళ్ళ నాశనము చేయను నేను. చివరికి వచ్చేద్దాం. ఇక 32వ వచనాన్ని. ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనపడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఎందున నేను యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. సొదొమ పట్టణము భయంకరంగా ఉంది, పాపముతో నిండిపోయింది. అలాంటి సొదొమ పట్టణమును గురించి పాడైపోతున్న ఆ పట్టణమును గురించి ఎవరు మొరపెడుతున్నాడంటే ఒక అబ్రహాము మొరపెడుతున్నాడు. అయ్యా ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దయ్యా, ఆ పట్టణం తగలపడిపోకూడదయ్యా, ఆ ప్రజలందరూ క్షేమంగా ఉండాలయ్యా, వాళ్ళు ఎవ్వరూ నశించిపోకూడదయ్యా అని దేవునితో మాట్లాడుతున్నాడు. పాడైపోతున్న పట్టణాన్ని బట్టి, పాడైపోతున్న జనాంగాన్ని బట్టి వారు నశించిపోతారేమో అని వారి రక్షణ కొరకు అబ్రహాం మొరపెడుతున్నాడు. ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేయకుండా ఉంటావా? అలాగ 5 తగ్గించుకుంటా చివరికి ఎంతమందికి వచ్చారంటే 10 మంది అన్న కనీసం నీతిమంతులు కనపడితే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు. ఒక ఉప్పుగా మార్చబడ్డాడు. పాడైపోతున్న దేశం కొరకు, పాడైపోతున్న నగరం కొరకు, పాడైపోతున్న గ్రామము కొరకు ఒక ఉప్పుగా మార్చబడిపోయాడు. పాడైపోతున్న వాటిని ఎలాగైనా బాగు చేయాలి, పాడైపోతున్న వస్తువులు కాపాడాలి, నశించిపోయే జనాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఎలాగైనా దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు. ఉప్పుగా మార్చబడి ప్రాధేయపడుతుంటే కనీసం ఆ సొదొమ గొమొర పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరు. కనీసం ఒక 4 లోతు భార్య, తన 2 పిల్లలు, వారు మాత్రమే రక్షించబడ్డారు. దేవుడు అగ్ని గంధకాల చేత సొదొమ పట్టణం అంతా కూడా నాశనం చేయబడ్డాడు. మనము కూడా లోకమునకు ఉప్పుగా ఉన్నాం కదా. ఏ పట్టణం అయితే పాపములో పడిపోయిందో, ఏ గృహం అయితే పాపములో పడిపోయిందో, ఇదిగో ఏ పట్టణం అయితే, ఏ జనాంగం అయితే దేవుని ఉగ్రతకు లోనయ్యి ఉన్నారో వారి నిమిత్తము, వారి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చివరిగా 7వ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనంలో పస్కా బలి పశువు వధించేటప్పుడు, పస్కా ఆచరించేటప్పుడు ఏం చేయాలి అంటే ఒక మాట ప్రభు చెప్తా ఉన్నాడు. చాలు అక్కడ ఒక మాటను మనం చదువుతున్నాం. పస్కాను భుజించేటప్పుడు ఎలా భుజించాలంటే పొంగని రొట్టెలు. ఉప్పులో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన గుణం ఏంటంటే, ఇప్పుడు సాంబార్ మరుగుతూ ఉంది, బాగా పొంగిపోతుంది, కొంచెం ఉప్పు కల్లేస్తే ఏమైద్ది?
ఆ పొంగు ఆగిపోద్ది అనమాట. అంటే పొంగనీదంట. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉప్పు పొంగనీదు ఏ వస్తువును కూడా. పొంగే ప్రతి దాని మీద ఉప్పు వేసినప్పుడు వెంటనే ఆ పొంగు ఆగిపోద్ది. అందుకనే ఈ పొంగు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక స్థిరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడు పొంగిపోకూడదు. అందుకే పస్కా భుజించేటప్పుడు కూడా ఎలా భుజించమంటున్నారంటే పొంగని రొట్టెలతోనే, పొంగిపోయిన రొట్టెలుగా. ఎవరైనా పక్కన వాళ్ళు మనకి అబ్బా నువ్వు అలాంటోడు ఇలాంటోడు అది ఇది అని పొగుడుతూ ఉన్నప్పుడు అలా 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 ఎగిరి ఏదో అంటారు కదా, ములక్కాయ చెట్టు ఎక్కేశారు పడిపోతారేమో జాగ్రత్త. కొంతమంది మనల్ని పడేయాలంటే ఏం చేస్తారంటే బాగా గాలి కొడుతూ ఉంటారు, మనల్ని పొగుడుతూ ఉంటారు. అబ్బో నువ్వు వీరుడివి సూర్యుడివి, నువ్వు అట్టంటోడు ఇట్టంటోడు, ఒక 10,000 అప్పి అంటే ఆ మాటలన్నిటిని బట్టి మనం ఏం చేస్తాం, 10,000 ఇచ్చేస్తాం. ఆడు 10,000 ఇచ్చిన తర్వాత ఫోన్ ఎత్తడు, ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. మళ్ళీ నమ్మకంగా 10,000 తీసుకొచ్చి అప్పు చెప్పేస్తాడు. మళ్ళీ గ్యాస్ కొడతాడు, 1,00,000 రూపాయలు అంటాడు. ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత కనపడిన కూడా కనపడ్డా. మనల్ని పొంగ చేసి ఏం చేస్తారంటే మనల్ని ఎలాగైనా పతనం చేయాలని, మనం బాగుపడుతుంటే ఎట్టాగైనా పాతాళంలోకి తొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేసే ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే ఒక ఉప్పులాగా మార్చబడదుముగాక. ఆ ఉప్పులో ఉన్నటువంటి 7వ గుణం ఏంటంటే అది పొంగే వాటిని అణిచివేస్తూ ఉంటుంది, స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి ఉప్పు లోకములో ఎలా ఉంటుంది, మనం కూడా ఉప్పుగా ఉన్నాం కాబట్టి మనము కూడా స్థిరులుగాను ఆత్మీయంగా బలముగాను దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. అలాంటి ఉప్పు లాంటి జీవితం ప్రభు మనందరికీ అనుగ్రహించి నిశ్చయముగా లోకమునకే ఆశీర్వాదకరంగా మనల్ని దేవుడు మార్చునుగాక. దేవుడి మాటలు దీవించి తన వెనికిల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.